మనం ఇంత మంచి పనులు చేస్తున్నాము, సమాజానికి ఇంత సేవ చేస్తున్నాము, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాము. అయినా సరే మన జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేదు. మనం చూసి ఎన్నో కష్టాలు పడుతున్నాం. వాడు ఎప్పుడు ఒక మంచి పని చేసి కూడా చూడలేదు. వాడేమో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నాడు. మంచి మంచి మంత్రి పదవుల్లో ఉన్నారు. ఇంకో చోట ఉన్నారు. ఇలా రకరకాలు అనుకుంటుంటారు. అవును. అంటే ఎలా ఈ వ్యత్యాసం ఏంటి? అదే ఇందాక చెప్పాను కదా, ఇంత వైవిధ్యం ఇన్ని జన్మల పరంపర వల్లనే జరుగుతుంది. మనం ఎన్నెన్ని కోట్ల జన్మల నుంచి వస్తుంటే ఇన్ని జన్మల్లో ఎన్నో వృత్తుల్లో ఉంటాం, ఎన్నో చేస్తాం, ఎన్నో పనులు చేస్తాం. ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం అనుకోండి, ఈ 70 ఏళ్లలోనే మనం ఎంతో 100 మందిని కలుస్తాం, ఏదో ఉద్యోగాలు వెళ్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఏవో చేస్తూనే ఉంటాం కదా, మనకే తెలుసు ఇవన్నీ. ఇటువంటిది ఇన్ని కోట్ల జన్మల్లో చేసిన వాటిల్లో ఏదో పాపం పుణ్యం బట్టి మన ఈ 70-80 ఏళ్ళు మనకు ఇప్పుడు జరుగుతున్న జీవితం అంతా గడుస్తుంది. మనం ఈ రోజున మనం పుణ్యఫలం మనం అనిపిస్తున్నట్టు, పక్కవాడు పాపఫలం అనిపిస్తుండొచ్చు, ఇంకో పుణ్యఫలం అనిపిస్తుండొచ్చు. అది కూడా ఏంటి చెప్పాను, ఒక 20 జన్మల పుణ్యఫలం ఇప్పుడు ఒకటి అనిపిస్తుండొచ్చు. మనం ఒక 400 జన్మ పుణ్యఫలం అంతా కూడా ఎవడో అనిపిస్తుండొచ్చు. కానీ తర్వాత జన్మకి మళ్ళీ వాడి పాపఫలంగా వస్తుంది, వాడికి అనుభవానికి వస్తుంది. సో మనం చూసి ఇప్పుడేంటి, మనం ఇంత ధర్మంగా ఉన్నా మనకి ఇలా జరుగుతుంది అంటే వాడికి అన్యాయం జరిగిందంటే ఇది ఎప్పుడో జన్మల్లో చేసుకున్న పాపఫలం అంతా మనం ఈరోజు అనుభవిస్తున్నాము. ఆ వ్యక్తి ఏమో ఎన్నో 100 జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కానీ ఇంత నీకు భోగం వచ్చింది కదా, నువ్వు అన్యాయాలు చేస్తే ఆ అన్యాయాల వల్ల ఎంతో మూట కట్టుకుని 400 జన్మల్లో చేసిన పుణ్యఫలం వల్ల వచ్చిన భోగాలకి, అంత వైభోగానికి అంత అన్యాయాలు చేస్తే దీనివల్ల వచ్చే పాపం ఎలా ఉంటుంది తెలుసా? ఒక 5-6 వేల జన్మలకు వెళ్తుంది. ఏకంగా 5-6 వేల జన్మల్లో అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు మన దాంట్లో ఏంటి, పుణ్యఫలం ఇన్ని జన్మల్లో నీకు వచ్చిన దాన్ని అనుభవిస్తున్నావు. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దీనివల్ల వచ్చే పాపఫలం కొన్ని వేల రెట్లు ఉంటుంది. ఎందుకంటే అసలు మన పుణ్యఫలం వల్ల మనకి 4 డబ్బులు 4 సహాయం చేసే స్థితి పుణ్యఫలం వల్ల ఉండటం ఏంటి, జీవితం సాఫీగా సాగటం కదా, ఒడిదులు లేకుండా సాగటం. అలా ఉంటున్నప్పుడు దానివల్ల నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయి, ఏ సహాయం అంటే ఆ సహాయం చేయి, అలా చేస్తూ ఉండాలి. అంతేగాని నేను ఇలా చేస్తున్నాను కదా, నాకు అన్యాయాలకు వెళ్ళిపోయాం అనుకోండి, అన్యాయం కలిగితే ఇది నిన్ను కొన్ని వేల జన్మల పాపఫలానికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక మాట వింటుంటాం చూడండి, ఏదన్నా పుణ్యక్షేత్రాల్లో చేసే దానం 1,000 రెట్లు ఫలితం ఇస్తుందంట. మన ఇంట్లో కూర్చొని చేసే దానంకి, ఇక్కడ ఎవరికైనా చేసే దానానికి, ఒక తిరుమల, శ్రీశైలము, కాశీ క్షేత్రంలో, శ్రీరంగం, ఇలా మధుర ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో అనమాట, కాశీ లాంటి మహాక్షేత్రంలో చేసే దానం మామూలు చేసే చోట్ల దానానికి 1,000 రెట్ల ఫలితం ఇస్తుంది మా ప్రాణాలు చెప్తారు. తిరుమలలో పుష్కరిణి ఒడ్డున గనక ఎవరికి ఏ దానం చేసినా 1000 అశ్వమేధ యాగ ఫలం వస్తుంది అని ఉంటుంది పురాణంలో. 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం ఏంటి, స్వామి పుష్కరిణి ఒడ్డున చేసిన దానం ఏదైనా కూడా 1000 అశ్వమేధ యాగాలతో ఫలితం ఇస్తుంది. అలాగా ఈ పాపఫలం కూడా మనం ఆ పుణ్యఫలంతో 4 మంచి పనులు చేయకుండా అన్యాయాలు కనుక చేసి కొన్ని వేల కోట్లు సంపాదిస్తే కనుక ఈ పాపఫలం మిమ్మల్ని ఒక 5-6 వేల జన్మలు పీడిస్తుంది. 5-6 వేల జన్మలు అంటే ఎంత దుర్భరమైన బతుకులా గడిపోతాం మనకి. అది వీళ్ళందరూ గ్రహించాలి. అందరూ ఏంటి, మనుషులందరినీ ధనము, పదవులు, ఇవే వ్యామోహాలు అందరికీ. ధనానికి కూడా ఒక పరిమితం లేదు, విపరీతం. నీ జన్మ ఒక్కటి గడవడానికి ఎన్ని ఆయన 5 కోట్లు అనుకో, 10 కోట్లు అనుకో, ఈ 100,000, 1,000, లక్షలు ఎందుకు, కోట్లు ఎందుకు, అది వీళ్ళు గ్రహించాలి. నీకు 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు నువ్వు సంతోషపడుతున్న కొద్దీ నువ్వు మాయతో సంతోషపడుతున్నావు. అసలు నిజం చెప్పాలంటే 500కి ఇంకో 500 సంపాదించావు అనుకో, ఇంకో 500 జన్మల పాపం నీకు కర్మ తారతగా వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల ఇలా యాడ్ చేస్తున్న కొద్దీ నువ్వు పాపం పోగేసుకుంటున్నావు, పుణ్యం పోగేసుకోవట్లే. ఈ జన్మలో నీకు డబ్బు రూపంలో కనిపిస్తుంది. అదంతా ఇంత అన్యాయంగా చేసి ఇలా సంపాదిస్తుంటే నీకు డబ్బు రూపంలో కనిపిస్తోంది. కానీ ఇది యాడ్ అవుతున్న కొద్దీ ఇది వచ్చే జన్మలన్నింటిలో నేను పాపం చుట్టుకుంటుంది బాబు. కొన్ని
అని గ్రహించాలి. ఇందాక చెప్పానే ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళకి గ్రహించాల్సింది ఏమిటి, ఇందా నేను చెప్పాను చూడండి, ఈ క్షణంలో ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోకి వెళితే అటువంటి పరిస్థితుల్లో ఒక 50-60 జన్మల్లో వస్తాయి వీళ్ళకి. అది ఎంత కష్టం, ఒక జన్మలోనే నెలల తరబడి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకునైనా కొంతమంది చూస్తాం సంవత్సరం పాటు కోమాలో ఉంటారు, వింటుంటాం కదా మనం. వాళ్ళకి ఏమీ తెలియదు, నువ్వు ఏమీ అనుభవించలేవు, నీకున్న డబ్బు అనుభవించలేవు, నీకున్న పదవులు అనిపించలేవు, నీకు ఏది అసలు ఈ ప్రపంచానికి సంబంధించింది ఏమీ అనిపించకుండా మంచి మీద అచేతనంగా అలా పడి ఉంటారు సంవత్సరం పాటు. ప్రాణం ఉంటుంది, బాధ ఉంటుంది. అది ఎంత బాధ అన్నారు. ఇది ఎందుకు వస్తాయి, ఇటువంటి వాటి వల్లే వస్తాయి. అందుకని అందరికీ చెప్తాను నేను, దయచేసి అన్యాయంగా ఎప్పుడూ ధనం మీదకి వెళ్ళకండి. అసలు కలియుగానికి ధనమే మనుషుల్ని మాయ కప్పేసి ఎంతటి మానవుడని కప్పేస్తుంది. సామాన్యులు ఎందుకు కప్పేది, మనం మహామహామేలే ధనంతో మాయమైపోతున్నాం, మాయపడిపోతున్నాం అని చూస్తున్నాం. శాస్త్రాల గురించి తెలిసిన వాళ్ళని కూడా, సకల శాస్త్రాలు అన్నీ తెలిసిన వాళ్ళనే ఈ ధనం కప్పేస్తుంది. మాయ ధనం మాయలో పడిపోతున్నారు కదా. తెలుసు వాళ్ళకి ఇది నాకు అవసరం లేదు ఒక జన్మ గడపడానికి. పోని నీకు పిచ్చి తాపత్రయం కొద్దీ నా కొడుకులు బాగుండాలి, మనవాళ్ళు బాగుండాలి అనుకున్నా నువ్వు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు అనుకో, ఇన్ని వేల కోట్లు నువ్వు హాయిగా ఉండడానికి 1 ఇల్లు చాలు, 2 ఇళ్ళు చాలు. ఒక్కొక్కళ్ళు 20 ఫ్లాట్లు 30 ఫ్లాట్లు. నువ్వు బతికేది చివరికి రాత్రి అయితే నువ్వు పడినది ఒక మంచం మీద, అంతే కదా, ఒక గదిలో ఒక మంచం మీద. మనం ఈ 40 గది ఫ్లాట్లలోనూ కాళ్ళు జాపి పడుకోం కదా మనం. ఈ మాత్రం దానికి అదంతా కూడా అన్యాయం చేసి ముందు సంపాదించుకోవటం. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు అన్యాయం చేసుకుని సంపాదించడం కొన్ని వేల కోట్లు అది దానివల్ల పాపం ఎలాగా వస్తుంది. పోనీ నీకు పుణ్యం వల్ల వచ్చింది అనుకున్నావు అంటే ఏంటి, నువ్వు ధర్మంగానే ఉంటూ డబ్బు సంపాదించుకుంటున్నావు, ఏదో వ్యాపారం చేస్తున్నావు, ధర్మంగా వచ్చింది, నీకు ధర్మంగా డబ్బు వచ్చింది అనుకున్నావు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఏదో ఒక స్థలం కొనుక్కుంటాం మనం. ఎంతోమందిని చూస్తున్నావు, 20 ఏళ్ల క్రితం నువ్వు స్థలం కొన్నావు. ఓకే, అది ఆ రోజులో ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో చోట్ల చూసాం కదా, అది ఆ రోజులో 1 లక్ష ఉందనుకోండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి 10 కోట్లకి వెళ్ళింది అనుకుందాం. సో అప్పుడు అక్కడితో అది మనం డెవలప్మెంట్కి ఇస్తాం, వీళ్ళకి 20 ఫ్లాట్లు, వాళ్ళకి ఏవో వస్తాయి, 40 ఫ్లాట్లు నీకు ఇలా వస్తాయి. ఓకే, ఇది నీకు అధర్మం కాదు కదా, ధర్మంగానే వచ్చింది. నువ్వేమి చేయలేదు, నువ్వు ఇన్వెస్ట్ చేసావు, కాలంతో పెరిగింది వచ్చింది. ఎందుకు వచ్చింది నీకు ఇది, నీకు 40 ఫ్లాట్లు ఎందుకు వచ్చాయి ఇక్కడ డెవలప్మెంట్లో, నువ్వు ఇంతకుముందు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు వచ్చాయి. అవునా, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ అమ్మేయటమో లేకపోతే తరతరాలకు పెట్టడమో చేస్తున్నావు. ఈ నెక్స్ట్ తరాల్లో వచ్చిన వాళ్ళు ఈ డబ్బుని ఏమన్నా అన్యాయంగా చేశారంటే ఆ ఫలం అంతా నీకు పడుతుంది మళ్ళీ. అందుకు నువ్వేం చేయాలి, వీటిల్లో కొన్నన్నా ఏదైనా ఆశ్రమాలకు ఇవ్వటమో, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన చుట్టూతో కనపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారుగా, ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు, నిలవ నీళ్ళు లేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టి ఉన్నారు, చిన్న ఒక్కో బెడ్రూమ్ ఏదో వేసి ఏదో విధంగా. ఇలా నేను అనేది ఏంటంటే దీనేనండి ల్యాండ్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ అంటారు. ఏదైనా కూడా ఏ రంగంలో అయినా ధర్మంతో సంపాదించుకునే డబ్బుని వినియోగించే వెంటనే వీలున్నంత నువ్వు ఈ జన్మకి సరిపడా ఉంచుకొని మిగతాదంతా దాన ధర్మాలకు వినియోగిస్తూ, ఇది అంటే ఏంటి, పిల్లలు చదువులకో, ఎంతమంది మన రోడ్డు మీద బయటకు వెళ్తే ఎంతమంది కనపడతారు ఏమీ లేదు దీనస్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి వినియోగిస్తే నువ్వు కొన్ని 100 జన్మల పుణ్యఫలాన్ని సంపాదించుకుంటావు. అప్పుడు పుణ్యంగా నువ్వు ఉంటావు, నీ తరాలు బతుకుతాయి, నువ్వు మంచి మార్గంలో పెడతావు. ఏమో ఇంత పుణ్యఫలంలో ఉండి నువ్వు రేపొద్దున ఏ పీఠాధిపతివో ఏదో మహానుభావుడు అవుతావేమో ఇంత పుణ్యఫలం చేస్తే. మనుషులందరికీ కలియుగంలో ఏంటంటే అన్నిటికంటే కష్టమైనది డబ్బును వదులుకోవటమే. ఏంటిట, మనీ ఈజ్ ది క్లోజెస్ట్ టు దేర్ హార్ట్. ధనం కోసం తల్లిదండ్రుల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, కన్నవాళ్ళ మీద కానీ, ఎవరి మీదైనా కోట్ల దాకా వెళ్ళిపోవడానికి కూడా సాధన చేయలేవారు, కేవలం ధనం. అందుకనే తిరుమలలో హుండియా స్వామివారు అంటారు, వడ్డీ కాసులు వాడు, ఆయన తెలుసు వీళ్ళందరూ ధనాన్ని పట్టుకునే ఉంటారు కలియుగం అని చెప్పి, ధనాన్ని వదిలించుకోండి బాబు అని. సో అది మనం మంచిగా ధర్మంగా సంపాదించుకొని ధర్మానికి ఉపయోగిస్తే ఇది నిన్ను ఎంతో పుణ్యలోకాలకు తీసుకెళ్తుంది. ముందు ముందు ఎన్నో పుణ్యజన్మలు వస్తాయి. ఈ రోజున మంచి మార్గం మంచి నడుకులో ఉన్న వాళ్ళు ఇలా ఎంతో పుణ్యాలు చేసిన వాళ్ళు అనమాట. అసలు మనకి అవసరమూ లేదు అది. అలాగా ఇలా పుణ్యాత్ములు కూడా ఉన్నారు నేను ఈ మధ్య చూస్తాను కొంతమందిని. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ కొండాపూర్ దగ్గర రామాలయం ఉంటుంది హైదరాబాద్లో. ఆ రామాలయం అంతా కూడా న్యాయపతి రామారావు గారని
ఆయన ఆ ల్యాండ్ మొత్తం అలా డొనేట్ చేస్తారు దానికి. అది ఎన్ని వందల కోట్లు విలువ చేస్తుంది కదా. ఆ గూగుల్ ఆఫీసర్ కూడా అవుతుంది. అసలు ఆ ల్యాండ్ అంతా ఆయనదే. ఆయనకి ఎప్పుడో అది కంచి మహాస్వామి వారు ఎప్పుడో అటు నుంచి పెడుతుంటే చెప్పారట, ఇక్కడ కొనిపెట్టిన ఆయన తర్వాత ఉపయోగపడుతుంది అది. ఆయన చక్కగా మొత్తం దారిపోసాడు. ఈ రోజున ఎంత పుణ్యాత్ముడు, ఎంత పుణ్యం ఆయనకి అసలు. అలాగా చెయ్యాలి. అసలు ఈ రోజున ఇలా వేల కోట్లు ఉన్నవాళ్ళు ఇటు ధర్మంగా ఇటు అధర్మంగా సంపాదించిన వాళ్ళు భారతదేశంలోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కనుక వాళ్ళ దాంట్లో కొంచెం అన్నా ఇలా సగం అన్నా ఇస్తే ఎంతమంది జీవితాలు సంతోషపడతాయి. మనం డెవలప్మెంట్ అనేది ఐటీలో చూస్తాం, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ చూస్తాం. కానీ ఒక్కసారి మనం ఊరు బయటికి వెళ్ళండి, ఒక 50 కిలోమీటర్లు ఊరు బయటకు వెళ్ళగానే విలేజెస్లో పరిస్థితులు ఎలా ఉంటాయి. తాగడానికి నీళ్ళు ఉండదు, ఒక హెల్త్ కేర్ ఉండదు. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో పాపం ప్రసవానికి వచ్చిన వాళ్ళని ఇలా కర్రల మీద వేసుకుని 30-40 కిలోమీటర్లు తీసుకెళ్తారు ఆసుపత్రికి వెళ్ళాలంటే. ఈ ఊడేళ్ళలో పాపం 30-40 కిలోమీటర్లు కర్రల మీద ఏదో గోన్ సంచులతో కట్టి తీసుకెళ్తున్నారు ఆయన. మరి నిజంగా ఇంత సంపద ఉందే మనుషుల దగ్గర, ఇన్ని లక్షల మంది దగ్గర ఉన్నాయి కదా. ఎందుకు ఎన్నో కంపెనీల్లో పెద్ద కంపెనీస్ కానీ ఎన్నెన్నో వ్యాపార రంగాల్లో ఒక్కొక్కళ్ళు 1000-2000 కోట్లు ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళు కనుక సగానికి, నేను అప్పుడప్పుడు మన వాళ్ళతో చెప్తుంటాను, ఆయన వీళ్ళలో ఒక్కొక్కళ్ళు సగం ఇచ్చారు. పూర్తిగా ఇచ్చే మనసు రాకపోవచ్చు నీకు, 1000 కోట్లు అయినందుకు ఇవ్వాలి అని. సగం ఇచ్చిన అందరూ ఈ లక్షల మంది ఇలా ఇచ్చిన ఎంత బ్రహ్మాండంగా తయారవుతుంది ఈ దేశం. అండ్ వాళ్ళకు కూడా మంచిది కదా. నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఓకే వాళ్ళ సంగతి వద్దు, మీరు చేయండి, మీకున్నంతలో మీరు చేయండి. ఇప్పుడు అదృష్టం కొద్దీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ధర్మం ప్రకారమే చక్కగా సంపాదించుకుంటున్నారు కదా. పైగా మీరు ఏదో ఫ్లాట్ కొనుక్కుంటారు, ఇంకా చేసుకుంటారు. మీకున్న ధనంతో ఇలా 10 మందిని చదివించండి, మంచి పనులకు ఉపయోగం చేయండి. అంతేగాని ఇంకా నేను ఇంకో 10 ఫ్లాట్ కట్టి అవసరం లేదు. మీ తరాల వాళ్ళకి ఒక ఫ్లాట్ చాలు, 2 ఉండడానికి అంతకంటే సరిపోదు కదా. వేరే మీరు చేస్తున్న ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, మీ పిల్లల్ని కాపాడుతుంది. ఈ పుణ్యఫలం ముందు వేసుకుంటాం, లేకుండా అలా పెట్టుకునే ఉంది. అండ్ రేపు పొద్దున ఆ తర్వాత తరంలో వచ్చేవాడు ధర్మాత్మ ఉండాలి లేదు కదా. వాడు ఈ సంపద అంతా చూసి ఎంత అన్యాయాలు చేస్తాడు. ఇంత ఉంది కదా నాకని చెప్పి ఎంత అన్యాయంగానే చేయొచ్చువాడు. అది మళ్ళీ నీకే చుట్టుకుంటుంది. అది ఈ రోజు ఉన్నటువంటి సంపాదన ధర్మ మార్గంలోనూ ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఈ సుఖ సంతోషాలు రాబోయే జన్మల్లో కూడా ఈ పుణ్యఫలం అంతా మనం వచ్చే జన్మల్లో అనుభవిస్తాం. ఈ రోజున మనం చూస్తున్న వాళ్ళు అలా చేస్తున్నవాడు ఎంతో సంతోషంగా ఆనందంగా నువ్వు చూడు, ఒక్కోసారి చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా గడిపేవాళ్ళని చూస్తావు. అవునా? అక్కడికేదో ఒక చిన్న ఇల్లే ఉంటుంది, పిల్లలు చక్కగా చదువుకుంటారు, అలా వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం స్మూత్గా సింపుల్గా. వాళ్ళకి 100 కోట్లు వేస్తుంటే హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది పుణ్యఫలం అంటే. ఏ అనారోగ్యాలు రాకుండా వాడి జీవితం గడిచి పిల్లలు చదువుకుని పైకి వచ్చేసి చక్కగా వెళ్ళిపోతే హాయిగా చాలు. అంతకంటే సంతోషం ఏమిటి మనిషి సుఖంగా కలవడానికి? ఇది లభిస్తుంది, ఇటువంటి జీవితాలు లభిస్తాయి. లేకుండా మనకి 500 కోట్లు ఉండి అనారోగ్యాలు పడి ఇవన్నీ కాకుండా ఇది అసలు సంతోషం అంటే ఇది. నేను అందరితో చెప్తా, అది సంతోషం అంటే చిన్న సంతోషాలే మన జీవితాల్లో ఎక్కువ ఉంటాయి. పెద్ద సంతోషాలు చాలా తక్కువ. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఇందాక ఇప్పుడు ఏదో ఇల్లు కొనుక్కోవటం, ఓ పెద్ద కారు కొనుక్కోవటం, ఇవన్నీ నువ్వు ఒకసారి చేయగలుగుతావు, 2 సార్లు చేయగలుగుతావు. ఇల్లు కొనుక్కోవడం అంటే ఎంతో కష్టపడి కొనుక్కుంటే ఆ రోజు ఉంటుంది ఆ సంతోషం. ఇంట్లోకి వెళ్ళి జరిగిన తర్వాత రోజు మనకి ఇల్లు కొనుక్కునే అనే సంతోషం ఉండదు, తెలియదు. వేరే డైలీ నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావు, ఓ మంచి పని చేస్తావు, అవి చాలా ఈజీ, ఎంతో చక్కటి ఆనందం ఇచ్చేవి. 4 మంచి మాటలు చెప్తావు. అదేందుకు అసలు ఈ ఉరుకులు పరిగెత్తే వాళ్ళని నేను చూస్తాను, ప్రశాంతంగా హాయిగా ఇంట్లో కాస్త పిల్లపాపలతో కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఉండదు. ఆ సంపాదనలో పరిగెడుతూ, అయినా మీరు ఇన్ని కోట్ల వెనకాల పరిగెడుతున్నారు, కేవలం ఒక 50 రూపాయలు వారు అనుకునే ఒక కాఫీ తాగడానికి టైం ఉంటుందా మీకు? ఇది కదా ఆనందం. పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, వర్షం పడిపోతున్నప్పుడు మనం ఎక్కడ గబుక్కుని బైక్ మీద రోడ్డు మీద వెళ్తే తడుస్తూ ఉంటాం అనుకోండి, కాసేపు పక్కన ఆపుకుని ఆ పక్కన టీ స్టాల్లో టీ తాగుతూ ఉంటే ఎంత తృప్తి, ఎంత సంతోషం అది మనకి, ఎంత ఆనందం ఇస్తుంది. ఇలా చిన్న సంతోషాలు మనుషుల జీవితాల్లో చాలా ఎక్కువ ఉంటాయి, పెద్ద వీటికంటే కూడా. సో వాటి వెనకాల పడిపోయామా ఏమి తృప్తి, అది నిజం సంతోషం అనుకుంటే చాలా కష్టం.